అనుపమ పరమేశ్వరన్ తనకి జరిగిన ఒక రిలేషన్షిప్లో తను ఒక నార్సిసిస్ట్తో ఏ విధంగా ఇరుక్కుపోయిందో చెప్పుకుని చాలా బాధపడిన సందర్భం అన్నమాట. ఫస్ట్ పాయింట్, ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికి కూడా ఆ వ్యక్తి ఎలాంటి తెలియదు. దానికి ఫస్ట్ చేసేది లవ్ బాంబింగ్. విపరీతంగా ప్రేమ గురిపిస్తారు. అంతకంటే ప్రేమ నాకు దొరకదు అని అనుకున్న తర్వాత ఆమె ఏం చేసినా కానీ దాని ఒక నెగిటివ్ యాంగిల్లో తీసుకొచ్చేసి తప్పు నీదే అన్నట్టు చూపిస్తారు. ఏమవుతుందంటే నేనే తప్పు చేస్తున్నానేమో, ఇంత బాగా నాతో ప్రేమ చూపిస్తున్నాడు. అన్నిటికీ టార్గెట్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి తన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎలా బయటపడిందంటారు? ఫరియా అబ్దుల్లా ప్రముఖ నటి ఇక్కడ లాల్ దర్వాజా బోనాల్లో బోనం ఎత్తడమే కాకుండా గుడికి వెళ్లి దండం పెట్టుకోవడాన్ని చాలా మంది ముస్లింలందరూ విమర్శించారు. బేసిక్ గా పాలిటిక్స్ దీనికి కారణం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఒక డివిజన్ తీసుకొస్తారు. ఆ డివిజన్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఓట్లు పోలరైజ్ అవుతాయి. అందులో భాగమే ఫరియా అబ్దుల్లాని. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య సినిమా తారలు వాళ్ళ వ్యక్తిగత భావాలని కూడా బయట పెడుతున్నారు. వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు పబ్లిక్ గా. తాజాగా మనం చూసాం, అనుపమ పరమేశ్వరన్ తనకి జరిగిన ఒక రిలేషన్షిప్ లో తను ఒక నార్సిసిస్ట్ తో ఏ విధంగా ఇరుక్కుపోయిందో చెప్పుకుని చాలా బాధపడిన సందర్భం అన్నమాట. ఇవాళ అసలు ఎందుకు ఇంటెలిజెంట్ గా ఉండే మహిళలకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అనే ఒక ప్రశ్నకి సమాధానం దానికి లేదు. బట్ మనతో పాటు విశేష్ గారు ఉన్నారు, ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ జీనియస్ వ్యవస్థాపకులు. ఆయనతో మాట్లాడదాం, అసలు మనిషిని ఎలా అసెస్ చేయాలి రిలేషన్షిప్లో. సార్, వెల్కమ్ సార్. ఇస్ దిస్ పాసిబుల్ అసలు టు అసెస్ అ పర్సన్ ఇన్ అ రిలేషన్షిప్? బికాస్ అందరూ ఎవడెళ్ళమన్నాడు, నీకు తెలీదా, ఆ మాత్రం చూడలేకపోయావా? ఎవరికి తెలియదండి. ఫస్ట్ పాయింట్, ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికి కూడా ఆ వ్యక్తి ఎలాంటి అని తెలియదు. రైట్. కానీ రిలేషన్షిప్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా కానివ్వండి. ఎందుకంటే మనము ఒక అబ్బాయినైనా అమ్మాయినైనా చూసినప్పుడు మనకు కనిపించేది వాళ్ళ రూపం, అంతే. రూపం. ఆ రూపం కనుక ఏం దాగుంది అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎవరైనా కానీ ఒక రిలేషన్షిప్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇనీషియల్ గా కొంత జర్నీ చేయడం మంచిదని నా అడ్వైజ్. అప్పుడు మీకు తెలుస్తారు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక వ్యక్తి తన స్థాయి వాళ్లతోనూ తనకంటే పై వాళ్లతోనూ ఎలా బిహేవ్ చేస్తాడంటే, ఎవరైనా కానీ మంచిగానే బిహేవ్ చేస్తారు. తనకంటే తక్కువ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తాడో ఆ వ్యక్తి యొక్క నిజమైన పర్సనాలిటీ బయటపడుతుంది. అది నిజమైన పర్సనాలిటీ. ఇది చాలా పెద్ద కొండ గుర్తు. అది నిజమైన కొండ గుర్తు. అది అంటే నీ ఆఫీస్లో నీ కాఫీ తీసుకొచ్చే బాధ్యత నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, లేకపోతే నీ డ్రైవర్తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దిస్ షోస్ యువర్ రియల్ పర్సనాలిటీ. అది కొంత ఆ వ్యక్తితో ఒక 1-2 వీక్స్ మనం గడిపినా కానీ మనకు అర్థమైపోతుంది ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారు. ఇది ఒక కొండ గుర్తు. ఇవి కాకుండా మీరు అనుపమ పరమేశ్వరన్ తాలూకు విషయం చూసారా? చూసాను. వాట్ హ్యాపెన్ టు హర్? తను ఎందుకు అంత బాధలోకి వెళ్ళిందంటారు? తను సెలబ్రిటీ, ఫిల్మ్ స్టార్. ఆ వ్యక్తి పేరు ఎవరనేది చెప్పలేదు. తను ఎవరు అవతల వ్యక్తి ఎవరని చెప్పలేదు తను. అవును. కానీ నేను 2 years పాటు ఈ రిలేషన్లో ఉన్నాను, నాకు అపరిచితుడు కనిపించాడు అని చెప్పింది. సో ఇలాంటి అపరిచితుడు క్యారెక్టర్లు నేను కూడా ఈ మధ్య నా కేసెస్లో 2-3 కనిపించాయి. అంటే అపరిచితుడు బారిన పడ్డా. ఎందుకు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడు? స్ప్లిట్ పర్సనాలిటీ సార్ అది? స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పలేమండి. అక్కడ ఆమె చెప్పింది కానీ అలా స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. ఆమె చెప్పింది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తి గురించి చెప్పింది. నార్సిస్టిక్ అంటే ఏంటి? బేసిక్గా నేను తప్ప ఎవరూ లేరు. ఫస్ట్ పాయింట్, నాకు నేనే ముఖ్యం అనుకునే వ్యక్తి నార్సిస్టిక్. దానికి తోడు వీళ్ళు ఏమవుతుందంటే, ఈ కొంచెం ఆ నార్సిస్టిక్కి కొంచెం డబ్బు, హోదా ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి. నేను సర్వసాహ చక్రవర్తిలో మమ్మల్ని ఎవరు నో చెప్పకూడదు, లేకుంటే మమ్మల్ని ఎవరు కాదనకూడదు అనే ఒక ఈగో, ఇన్ఫ్లేటెడ్ ఈగోలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చెప్పినా రైటే అనుకుంటారు. ఆ నేపథ్యంలో అమ్మాయిలు కొంచెం ఇండిపెండెన్స్ ఉన్న అమ్మాయి కనిపించినా కానీ తనని ఎలా లొంగ తీసుకొని ఆలోచిస్తారు. దానికి ఫస్ట్ చేసేది లవ్ బాంబింగ్. విపరీతంగా ప్రేమ గురిపిస్తారు. ఓహో, విపరీతంగా లవ్ బాంబింగ్. ఇంకా అసలు ఇంతకంటే ప్రేమికుడు నా జీవితంలో కనిపించినట్లుగా చూపిస్తారు ప్రేమని. రైట్. చూపించి ఆ అమ్మాయి ఆ ప్రేమకి పూర్తిగా అర్థం చేసుకుని ఇతను తప్ప ఇంతకంటే ప్రేమ నాకు దొరకదు అని అనుకున్న తర్వాత విత్డ్రాల్ అవుతారు. వాళ్ళు అక్కడి నుంచి. ఎందుకు అవుతారు అలాగా? ప్రేమ ఎవరైనా ఎంతకాలం గురిపిస్తారండి అట్లాగా? అంటే అది కావాలని చేస్తుంది. తెలిసి చేస్తారు. అది విత్డ్రా అవుతాడు. విత్డ్రా అయినప్పుడు ఈ అమ్మాయి వెంట పడుతుంది అతను వెంట. ఎందుకంటే నా ప్రేమ కావాలి కదా. అవును, ఇంతకాలం అనుభవించిన ప్రేమ కావాలి కదా. ఈ అమ్మాయి వెంట పడుతుంది. తర్వాత ఇంకా మ్యానిపులేషన్ మొదలవుతుంది. దేనికోసం మ్యానిపులేషన్? తన కంట్రోల్లో ఉండాలి, అంతే. కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మ్యానిపులేషన్. అంతే, తన కంట్రోల్లో ఉండాలి, తను చెప్పింది వినాలి. ఫలానా డబ్బులు కావాలి, అందం కావాలి, ఇవన్నీ కాదు, అవన్నీ అందులో భాగం. అవన్నీ భాగం అందులో, అంతే. మ్యానిపులేషన్లో భాగం, అది కంట్రోలింగ్లో భాగం.
ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిన డబ్బులు ఎందుకు ఎవరు చెప్పండి, ఇస్తారు కదా. మ్మ్. అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ లైటింగ్ మొదలవుతుంది. గ్యాస్ లైటింగ్ అంటే ఆమె ఏం చేసినా కానీ దాని ఒక నెగిటివ్ యాంగిల్లో తీసుకొచ్చేసి తప్పు నీదే అన్నట్టు చూపిస్తారు. మ్మ్. అది గ్యాస్ లైటింగ్. తప్పు నీదే నా అంటే ఆమె ఏమవుతుందంటే నేనే తప్పు చేస్తున్నానేమో, నా వైపు నుంచే తప్పు ఉందేమో, తను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంత బాగా నాతో ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమ మళ్ళీ చూపించకుండా ఉండరు, ప్రేమ చూపిస్తారు. ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ విత్డ్రా అవుతాడు, మళ్ళా తను కనుక మళ్ళీ ఈ అమ్మాయి కొంచెం ఏదైనా అగ్రెసివ్ ఉందనుకోండి, మళ్ళా అమ్మాయి బతిమలాడతాడు. ఆ రిలేషన్షిప్ లో తన్ని మెయింటైన్ చేయడానికి చేస్తారు. ఆ రిలేషన్షిప్ లో ఆ అమ్మాయి ఉండడం కోసం తను ఏమైనా చేస్తాడు. మ్మ్. అల్టిమేట్ గా ఏంటి, ఎలా చేసినా ఇప్పుడు అమ్మాయి మీద కోపగించుకున్నా, బ్లేమ్ చేసినా, బతిమలాడుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, అన్నిటికీ టార్గెట్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి ఆ రిలేషన్షిప్లో ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలి. రైట్. దానికోసం ఏమైనా చేస్తారు. అది ప్రాబ్లం ఎక్కడంటే అసలు వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఇంత సఫర్ అవుతున్న విషయం కూడా ఆ అమ్మాయికి తెలియదు. అన్కాన్షియస్ సఫరింగ్ ఉంటుంది, బయటపడ్డాక అర్థం అవుతుంది. తనకి అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది, అది ఎప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తనకు లోపల సఫరింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చాలా తక్కువ మంది బయటపడతారు. ఈ లూప్ లో ఇరుక్కున్న వాళ్ళు చాలా చాలా తక్కువ ఎందుకు మంది. మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ చూపించిన మంచి ఏమిటి, ఆ, మళ్ళీ హారాస్మెంట్ ఏంటి, చూపించిన మంచి ఏంటి, ఈ పక్కన హెరాస్మెంట్ ఏంటి, ఇందులో ఏది కరెక్టు, ఏది నిజం అని అనుకునే లోపు వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే, నా కోపానికి నువ్వే కారణం, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను కోపడ్డాను అంటే ఆమె ఏమనుకుంటుంది, నిజమే నా బిహేవియర్ బాగాలేదు అందువల్లనే ఆయన కోపడతాను నా మీద, లేకుంటే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. సో అలాగా వాళ్ళు టోటల్గా కంట్రోల్లో పెట్టుకుంటారు. నాకు ఈ మధ్య ఇలాంటి ఒక కేసు వచ్చింది. దే మ్యారీడ్ ఫర్ 7 years, ఓకే, అండ్ దే హ్యాడ్ సెక్స్ ఓన్లీ ఫర్ 2 months, ఓన్లీ ఫర్ చైల్డ్. అది అయిపోయిన తర్వాత అతను ఇంకా మళ్ళా నో సెక్స్. ఆ అమ్మాయి ఆ విషయం ప్రస్తావిస్తే, సహజంగా అది బేసిక్ నీడ్ కదా, ప్రస్తావిస్తే అతను అవన్నీ ఎవరో ఏదో రాస్తూ ఉంటారు, అది లేకపోయినా మనం బాగున్నాం కదా, దిస్ ఈజ్ రియల్ లైఫ్. సెక్స్ ఉన్నంత మాత్రం లవ్ ఉండడం తప్పు, మనం బాగున్నాం, ఇలా ప్రతి దానికి మ్యానిపులేట్ చేశాడు అమ్మాయి. అలా ఉండడానికి కారణం ఏంటి, దూరంగా ఉండడానికి అతని పర్సనాలిటీ అంటే అతని కోరికలు ఉండవా మరి, అతనికి ఉంటాయి, అతని కోరికలు అతను తీర్చుకుంటాడు. బట్ ఈఎంఐ డిప్రైవ్ చేయాలని ఐడియానా? నార్సిస్టిక్ అంటే నా కోరికలన్నీ తీరాలి, మిగతా వాళ్ళు నాకు లోబడి ఉండాలి, అది మిగతా వాళ్ళు నాకు లోబడి ఉండాలి. సో అది బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు లోబడి ఉండాలి, నేను చెప్పింది చేయాలి, వినాలి, నేను చెప్పింది చేయాలి అనే మనస్తత్వం ఉంటుంది వాళ్ళకు. చాలా ఆశ్చర్యకరమైనవి. అంటే ఇవి ఇక్కడ గీతలు గీయలేవు విశేష్ గారు, బికాస్ జీవితంలో అన్ని భాగమని చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఏముందిలే నీ మీద నిజమైన ప్రేమ ఉంది అని చెప్తారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నార్సిస్టిక్ లో కూడా 2 రకాలు ఉంటారు, ఓవర్ టు కోవర్ట్, 2 types ఉంటాయి. ఓవర్ట్ వాళ్ళు కొంచెం కనిపిస్తారు, కోవర్ట్ వాళ్ళు కనిపించరు అసలు. సో అందరి ముందు చాలా ప్రేమగా, చాలా చార్మింగ్గా, చాలా హస్బెండ్ లాగానో గుడ్ వైఫ్ లాగానో ఉంటారు, ఓకే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అసలు విశ్వరూపం చూపిస్తారు. సో ఇది అసలు ఆమె చెప్పినా కానీ నమ్మరు ఎవరు కూడా, ఎందుకంటే అతను చాలా మంచివాడు, మేము ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎప్పుడు ఒక్క మాట చెడుగా ఎవరి గురించి మాట్లాడటం మేము లేదు, నువ్వేంటి ఇలా చెప్తావు, ప్రాబ్లం మీ దగ్గర ఏదో ఉంది సెట్ చేసుకొని ఆమెకు చెప్తారు అసలు. అవును. సో అది ఇంకా హారిబుల్ సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళ నిజం ఏమిటో వాళ్ళ వాస్తవికత మారిపోతుంది, వాళ్ళ మీద డౌట్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళు చేసేదే అది, తన మీద తనకి డౌట్ వచ్చి తన కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండేలాగా చేస్తారు. ఇది ఎక్కడ సాడిజం అండి బాబోయ్. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఎలా బయటపడిందంటారు, అంటే మీరు గ్రహించిన దాన్ని బట్టి ఏమవుతుందంటే అండి, ఒక హౌస్ వైఫ్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఉండే ఎక్స్పోజర్ వేరు, ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ ఉండే ఎక్స్పోజర్ వేరు. అవును, రైట్. ఫిల్మ్ యాక్ట్రెస్ డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్ట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటుంది. నీకు ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ తనకు వాస్తవానికి తన ఉన్న రిలేషన్షిప్కి మధ్య డిఫరెన్స్ అనేది తనకు కనిపిస్తుంది. వేరే ఒక హౌస్ వైఫ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ కదా. ఈవెన్ ఒక ఎంప్లాయీ అయినా కానీ ఆఫీసు ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి వాళ్ళకి తన నుంచి బయటపడే అవకాశాలు తగ్గుతాయి. అనుపమ పరమేశ్వరన్ బహుశా డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్ట్ కావడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ తను చూడడం వల్ల కావచ్చు, ఎక్స్పోజర్ వల్ల నేను ఏదో ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే ఒక ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళి తను దాని నుంచి బయటపడి
బోల్డ్గా తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటే చూసేవాళ్ళు వేరు స్వప్న గారు, మనం మాట్లాడుకుంటే వేలల్లో చూస్తారు. అదే అనుపమ పరమేశ్ మాట్లాడారనుకోండి లక్షల్లో చూస్తారు, కోట్లలో చూస్తారు కాదు వాస్తవం కదా. సో అందువల్ల ఇటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ గురించి కానివ్వండి, ఒక సెలబ్రిటీ మాట్లాడినప్పుడు దానికి వచ్చే క్రెడిబిలిటీ వేరు. వాస్తవం ఖచ్చితంగా. అందువల్ల అనుపమ పరమేశ్ బయట రావడం చెప్పడం వల్ల మనకు కూడా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటే ఇంత కష్టంగా ఉంటుందనే విషయం మనం అందరికీ అర్థమైంది, కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. దట్ ఈస్ గుడ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు మరి ఇది నార్సిసిస్ట్ మనకు అని ఇతను వీళ్ళు నార్సిసిస్ట్, ఈ అమ్మాయి నార్సిసిస్ట్, ఇతను నార్సిసిస్ట్ అని ఎలా గుర్తిస్తారు? అండ్ యూజువల్లీ ఇది ఎక్కువ లవ్ రిలేషన్షిప్స్లో భార్యాభర్తల బంధాల్లోనే ఇలాంటివి ఎందుకు బయటపడతాయి? ఇప్పుడు తల్లి కొడుకులు నార్సిసిస్ట్ ఉంటారా వాళ్ళు కూడా? ఉంటారు. ఇప్పుడు నేను మీ సెంట్రిక్గా ఉండేవాళ్ళని నార్సిస్టిక్ అని చెప్పండి. అంటే నార్సిజం అనేది కూడా తప్పు అని కూడా నేను చెప్పను. మళ్ళా అది పూర్తిగా తప్పు అని కాదు. ప్రతి ఒక్కళ్ళు తనను తాను ప్రేమించుకుంటారు. అవును, రైట్. ఉదయం లేవగానే అద్దం చూసుకున్నప్పుడు నా ఫేస్ నాకు నచ్చకపోతే నేను బతకలేనండి. ఎవరో బతకలేరు. రైట్. మన ఫేస్ ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది. ఎందుకు? అది నేను కాబట్టి. అవును, రైట్. ఇది ఈ మాత్రం ప్రేమ అందరికీ, సెల్ఫ్ లవ్ అందరికీ ఉంటుంది. లీడర్స్లో ఇంకొంచెం ఎక్కువ సెల్ఫ్ లవ్ ఉంటుంది. కరెక్ట్. ఎనీ పొలిటికల్ లీడర్ తీసుకుంటే, సినిమా యాక్టర్లో కూడా వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి మనకు ఎక్కువ మంది వాళ్ళని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంటుంది. నార్సిసిజం లేకపోతే లీడర్ కాలేడు. ఫస్ట్ పాయింట్. ఓకే. ప్రతి లీడర్లోనూ కొంత నార్సిసిజం అని ఉంటుంది. ఇది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి మాట్లాడుతున్నాం మనం. నార్సిసిజం ఉండటం వేరు, పర్సనాలిటీ డిజార్డర్గా మారడం వేరు. పర్సనాలిటీ డిజార్డర్గా మారినప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవడంతో ఆగదు. రైట్. అందరిని నా కంట్రోల్ తీసుకోవడం దగ్గర మొదలవుతుంది. అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా కానీ కంట్రోలింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు, మ్యానిపులేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు, లేకుంటే గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు అనే అవగాహన కనుక మనకు ఉంటే వాళ్ళు నార్సిస్టిక్ని గుర్తుపెట్టచ్చు. సో కంట్రోలింగ్ పర్సనాలిటీస్కి వచ్చే ప్రాబ్లం ఇది. సో ఇది ఎలా బయటపడాలి? ఒక 2-3 సూచనలు, టిప్స్. ఎలా అంటే అసలు ముందు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్న మహిళలు కావచ్చు, ఎక్కువ శాతం మనం ఈ ట్రైట్స్, టెండెన్సీస్ ఎక్కువ పురుషుల విషయంలో వింటున్నాం కాబట్టి, అనుపమ మాట్లాడండి ఫర్ ఎగ్జాంపుల్, ఎలా బయటపడచ్చు విశేష్ గారు ఫైనలీ? సో ఫస్ట్ పాయింట్, బయటపడాలంటే ముందు దాని నుంచి అవగాహన పెంచుకోవాలండి. అంటే వాట్ ఈజ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ, వాట్ ఈజ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని అవగాహన పెంచుకుంటే ఏమవుతుందంటే వాళ్ళన్న ప్రతి మాటని మనం పాజిటివ్గానో నెగిటివ్గానో తీసుకొని వర్రీ అవ్వకుండా ఉంటాం. ఫస్ట్ పాయింట్ అది. అంటే ప్రేమిస్తే పొంగిపోవడం కాదు, ఏదైనా మాట అంటే కుంగిపోవడం కాదు. ఒక వాళ్ళకి మళ్ళీ అటాక్ వచ్చింది, ఎలా అయితే మనిషికి ఫిట్స్ వస్తాయో అట్లా వచ్చింది. ఓ మ్యానిపులేట్ చేస్తున్నాడా? ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్న మనం తెలిసినప్పుడు మనం మనకేం పెద్దగా సరెండర్ కాము. అవును. ఓకే, ఈజ్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్, ఓకే లెట్ హిమ్ అన్నప్పుడు మనం కూడా గేమ్ లాగా చూడవచ్చు దాన్ని. రైట్. ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. రెండోది, వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం నేర్చుకోవాలి. వీలైతే ఒకవేళ బయటకు రాగలిగిన రిలేషన్షిప్ అయితే దాని నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఆర్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ని కలిసి ఇది నా సిచ్యుయేషన్, దీని నుంచి ఎలా బయట రావాలి, ముందు నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి. వాళ్ళు ఆ ప్రేమ కూడా కోల్పోతారు ఆ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు ప్రేమ అని అంటూ ఉంటారు. సో ఇవన్నిటి నుంచి హెల్ప్ తీసుకొని దాని నుంచి బయట రావాలి. రైట్ సార్. ఫైనలీ వన్ లాస్ట్ క్వశ్చన్. చుట్టూ ఉండేవాళ్ళు యూజువల్లీ ఇలాగా ఎస్పెషల్లీ స్పౌజల్ బాండ్స్లో ఉన్నవాళ్ళు చుట్టూ ఒక తల్లి పాత్ర, ఒక చెల్లి పాత్ర ఇవన్నీ ఉంటారు నార్సిసిస్ట్కి, పురుషులకి ముఖ్యంగా. వాళ్ళు వీళ్ళని గ్యాస్ కొడుతూ, వీళ్ళని విపరీతంగా ప్రోత్సహిస్తూ, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని చెప్తూ, వాళ్ళ అది పోషించడమే కాకుండా అవతల వాళ్ళు ఎవరైతే అవస్థపడుతున్నారో వాళ్ళ పెయిన్ని తగ్గించి నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు అనో దాన్ని చులకన చేస్తారు. ఇప్పుడు నార్సిసిజం అనేది, ఇప్పుడు సపోజ్ ఒక నార్సిస్టిక్ ఉన్నాడు అనుకోండి, అది అందరి పట్ల ఒక రకంగా ఉన్నాడు కదా. అవును. తల్లి పట్ల ఒక రకంగా ఉంటాడు, చెల్లి పట్ల ఒక రకంగా ఉంటాడు, భార్య పట్ల ఇంకో రకంగా ఉంటాడు. ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే సఫరింగ్ తెలుసు. తల్లికి తెలిసి ఉండకపోవచ్చు, చెల్లికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎలా, వాళ్ళు ఏమనుకుంటారు, అతను చెప్పి నిజం అనుకుంటారు. అవును. సో సఫరర్కి మాత్రమే అతని నిజ స్వరూపం తెలుస్తుంది. కాబట్టి సఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కొంచెం నాలెడ్జ్ పెంచుకొని, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాని నుంచి బయటకు రావడం మంచిది. రైట్. చాలా ప్రాక్టికల్గా చెప్పారు మీరు. వాళ్ళకంటే తక్కువ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి ఆ మనుషులు బయటపడిపోతారు, దొరికిపోతారని చెప్పి విశేష్ గారు ధన్యవాదాలు. మరొక చాలా కీలక విషయం ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫరియా అబ్దుల్లా ప్రముఖ నటి,
ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ తక్కువ కాలంలో అందరి అటెన్షన్ని తను డ్రా చేసిన నటి. తను మొన్న ఇక్కడ లాల్ దర్వాజా బోనాల్లో బోనం ఎత్తడమే కాకుండా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడాన్ని చాలామంది తన మతానికి సంబంధించిన వారు అంటే ముస్లింలందరూ విమర్శించారు. ఎందుకంటే ఆ విగ్రహారాధన నిషిద్ధమైన ఒక సిస్టమ్ నుంచి వస్తూ నువ్వు విగ్రహాన్ని ఎలా కొలుస్తావని. నాకు నచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను అండ్ నేను మిక్స్డ్ కల్చర్ నుంచి వచ్చానని తను ఉద్వేగానికి లోనయ్యి ఒక వీడియో కూడా పెట్టారు. Life in butterflies, insects, everything. If that doesn't amaze you, if that doesn't make you believe more in God. ఈ మధ్య కాలంలో ఈ విద్వేషాలు కానీ కామెంట్లు సోషల్ మీడియాలో అందరూ ప్రతి దాని మీద మాట్లాడడం ఎక్కువైపోయింది. విశేష్ గారు మీరేమంటారు సార్? సో బేసిక్గా ఐఎమ్ అగ్నోస్టిక్. నాకు దేవుడు అంటే నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే నన్ను ఎవరు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నాకు మనుషులు తెలుసు, మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు, వాటి గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, నేను ఇది నమ్మకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ వుడ్ గెట్ ఇన్ టు ది బిలీఫ్ సిస్టమ్. సో ఇది రెండు మతాలు అంటే ఒకటి మొనోథియిజం, రెండు పాలిథియిజం. ఇస్లాం అనేది మొనోథియిజం అంటే దేవుడు ఒక్కడే అనేది ఇస్లాం, ఏకోపాసన, ఏకేశ్వరోపాసన. హిందూ మతం అనేది బహుళ ఆరాధన. ఎందుకంటే మనం రాయిని, చెట్టుని, పుట్టని అన్నిటినీ పూజిస్తారు. దేన్నైనా దేవుడే ఇక్కడ. అంటే ప్రతి దానిలో దేవుని చూడటం అనేది హిందూ మతం అయితే, దేవుడు ఒక్కడే ఉంటాడు, అతను కంటికి కనిపించడు అనేది ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడో ఆ దేవుడే ఇస్లాం చెప్తుంది కూడా. ఇస్లాం చెప్తే అదే దేవుడు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందనంటే భగవద్గీతలో అన్నీ నేనే అని చెప్తాడు. అన్నీ నేనే, అవును, అన్నీ నేనే, అంతా నేనే, సర్వము నా రూపాలే అని చెప్తాడు. ఇక్కడ అల్లా తప్ప వేరే దేవుడిని పూజించకూడదని చెప్తారు. అవును, దాని పట్ల కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ పూజించడం పట్ల. కానీ నాకు నవ్వొచ్చేదంటే నిజంగా వీళ్ళు చూసినప్పుడు అల్లా అంటే అర్థం దేవుడు, యెహోవా అంటే అర్థం కూడా అదే, భగవాన్ అన్న అర్థం అదే. భాష మారింది కాబట్టి పదం మారింది, మీనింగ్ ఒకటే. కాకపోతే వీళ్ళు దాన్ని అంత అర్థం చేసుకునేంత తెలివితేటలు ఉండవు కదా. బేసిక్గా ఎనీ మతం భక్తి అనేది మూఢత్వంతో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ముస్లిం వెళ్ళి ఆమె అమ్మాయి చెప్పింది వాళ్ళ ఫాదర్ బార్న్ హిందూ అదే, బట్ లేటర్ ఈ కన్వర్టెడ్ టు ఇస్లాం. అవును, అది ఆయన ఇష్టం, ఆయనకు నచ్చింది, ఆయన కన్వర్ట్ అయ్యాడు. అవును. ఇప్పుడు ఫరియా తనకి నచ్చితే తనకు హిందూ మతంలో తీసుకోవచ్చు. అవును, మతం అనేది వ్యక్తిగతం. అండ్ తీసుకోవాలని కూడా లేదు కదా, తీసుకోవాలని కూడా లేదు, తీసుకోవాలని కూడా లేదండి. నేను చెప్తాను మేడం, ఇప్పుడు కడప దర్గా ఉంది, జాన్ పహాడ్ దర్గా ఉంది, గుంటూరులో దర్గా ఉంది. ఎక్కువ వెళ్ళే వాళ్ళు హిందూసే వెళ్తారు అక్కడికి. అవును, హిందూసే వెళ్తారు. దాంట్లో ఏం తప్పు కనిపించదు, అందులో. అంతెందుకండి, ఇప్పుడు తిరుమలలో వీబీ నాంచారమ్మ ఉన్న గుడి ఉందని చెప్తారు, ఆమెకు కూడా. సో అక్కడ ముస్లిమ్స్ వెళ్తారు కొంతమంది. ఇది ఏంటంటే మూర్ఖత్వం, మూఢత్వం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇది ఎక్కడ వస్తుందంటే పాలిటిక్స్ నుంచి వస్తుంది. అవును, బేసిక్గా పాలిటిక్స్ దీనికి కారణం. పొలిటికల్ లీడర్స్ తమ స్వప్రయోజనాల కోసము, తమ రాజకీయ ప్రయోజనాల కోసము ప్రజల మధ్య ఒక డివిజన్ తీసుకొస్తారు. మై గ్రూప్, దే గ్రూప్ అనే ఒక డివిజన్ తీసుకొస్తారు. ఆ డివిజన్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఓట్లు పోలరైజ్ అవుతాయి. కరెక్ట్. కాబట్టి అందులో భాగమే ఫరియా అబ్దుల్లాని తిట్టడం కూడా. అవును, ఇప్పుడు ఫరియా అబ్దుల్లా నచ్చింది, పోయి బోనం ఎత్తింది, డాన్స్ వేసింది, వదిలేస్తే ఎవరు పట్టించుకోరు. అవును, వదిలేసి ఎవరు పట్టించుకోరు. కానీ దాన్ని నువ్వు హరామనో ఇంకోటనో ఒకవైపు నుంచి ముస్లిమ్స్, ఇంకోవైపు నుంచి నువ్వు ముస్లిం పోయి ఉండి మా బోనం ఎట్లా ఎత్తుతావు అని చెప్పేసి ఇటువైపు నుంచి హిందూస్ అంటే మొత్తం మాట్లాడలేను, నాయకులు లేకుంటే ఆ పిచ్చ ఉన్న వాళ్ళు చేసే, అంటే రెండు వైపులా తీవ్రమైన మనస్తత్వం వాదన ఉండేవారు అలా మాట్లాడే, అంటే ఇలాగే ఉండాలి అనే ఒక పట్టుదల ఉన్నవాళ్ళు. నిజానికి ఏ మతమైనా కానీ ఉండదు, ఇస్లాం కావచ్చు, హిందూ మతం కావచ్చు, సిక్, ఏదైనా మతం కాలంతో పాటు మారుతుంది. మారకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇస్లాంలో బైబిల్ అదే ఖురాన్లో చెప్పింది మారదు అని అంటారు. మారదు అని అన్నా కానీ సూఫీ వచ్చింది. ఇస్లాం నుంచి సూఫీ వచ్చింది కూడా. ఇస్లాం దర్గాలు వచ్చాయి, వాటిని 100 మంది, 1000 మంది, కోట్ల మంది పూజిస్తున్నారు. అంటే దాదాపు అక్కడ పూజ చూస్తే ఒక ఆరాధన జరిగినట్టే ఉంటుంది. నేను వెళ్ళాను అక్కడ, అది ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా దగ్గర పెద్ద దర్గా ఏదో ఉంది. అక్కడ వెళ్ళాను, అసలు ఇక్కడ గుళ్ళో ఎట్లా ఉంటుందో అక్కడ కూడా అట్లనే ఉంటుంది.
పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. భగవంతుడికి మనిషికి మధ్య మరొక వ్యక్తి కానీ శక్తి కానీ ఉండకూడదు, నేరు సంబంధం దేవుడితోటే ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉండే మతం ఇస్లాం. అవును, కాబట్టి మధ్యలో మీరు అనేది దర్గాలో రావడం కూడా కరెక్ట్ కాదు అయితే ఆ లెక్క ప్రకారం. కరెక్ట్ కాదంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మతం ఒక చోట పుట్టినప్పుడు అక్కడ ఉండే పుట్టినప్పటి కాలమాన పరిస్థితుల అనుగుణంగా ఒక మతం పుడుతుంది. అక్కడ దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. అవును, ఆ మతం అక్కడి నుంచి ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి దానికి రూపురేఖలు మారిపోతాయి. ఇస్లాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనుషులను పూజిస్తారు ఇక్కడ ఇండియాలో. కాబట్టే మీకు గురువులు వచ్చేస్తారు, సూఫీ గురువులు, వాళ్ళకి దర్గాలు ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇస్లాం పైన పడిపోయింది. రైట్, అలాగే అది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడం అనేది అసాధ్యం అండి. ఇప్పుడు ఇంకెందుకు బుర్కా ఉంది, బుర్కా అన్ని దేశాలు వేసుకుంటారా? వేసుకోరు. మరి ఎందుకు కొన్ని దేశాలు వేసుకుంటారు? నిజంగా ఒకవేళ అది ఖురాన్లోనే ఉంటే అన్ని దేశాలు వేసుకోవాలిగా. అది ఎందుకు వేసుకుంటున్నారు బుర్కా అనేది? అది కూడా తీసుకుంటే అక్కడ ఇసుక దేశాలు కాబట్టి అది మొహం మీద ఇసుక పడతా ఉంటుంది కాబట్టి వేసుకుంటారు. కానీ దానికి వేరే అంతరార్థం కూడా ఉంది. అంటే 100 చెప్తారు, 100 అంతరార్థాలు చెప్తారు. ఇప్పుడు కాదు, నాకు నవ్వొచ్చేది ఏంటంటే అమ్మాయిని చూస్తే వీళ్లకు చలనం ఇది చిలిస్తారని చెప్పేసి అమ్మాయి కన్నేస్తారని చెప్పేసి దాచిపెడతారంట. అంటే మీరు అంత బలహీనులా? మగాళ్ళు అంత బలహీనులా? అంటే బలహీనత మీ దగ్గర పెట్టుకొని అమ్మాయి ఎందుకు బుర్కా వేసుకొని ఉండాలి? అది కూడా ఎండాకాలంలో. ఇప్పుడు కోల్డ్ కంట్రీలు వేసుకుంటే అర్థం ఉంది, ట్రాపికల్ కంట్రీస్లో బుర్కా వేసుకుంటే లోపల చెమట కారుకుంటూ ఎంత బాధాకరంగా ఉంటుంది. కొన్ని అందరూ వేసుకుంటారా? వేసుకోరు. కొన్ని దేశాలు వేసుకుంటారు, కొన్ని దేశాలు వేసుకోరు. సో కాబట్టి ఇవి కాలమాన పరిస్థితులు, స్థితిగతులు, సంస్కృతి సంప్రదాయాలు స్థానికంగా ఉండేవి డిసైడ్ చేస్తాయి. అంతే అంతే, ఖచ్చితంగా. దాన్ని అలా లిటరల్ గా తీసుకోకూడదు, మనిషికి ఆ స్వేచ్ఛ ఉండాలంటారు. ఖచ్చితంగా. మతం అనేది వ్యక్తిగతం అండి. మతం అనేది వ్యక్తిగతం. అంతే. అది ఎప్పుడైతే నువ్వు రాజకీయం అవుతుందో అప్పుడే గొడవలన్నీ వస్తాయి. మా ఇంట్లోనే ఉన్నారు, చర్చికి వెళ్తారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? అంతే కదా, చర్చికి వెళ్తారు, కృష్ణాష్టమి చేస్తారు, ఏంటి నష్టం ఏంటి? ఏమీ ఉండదు. కాకపోతే ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కాబట్టి వాళ్ళు కొంచెం నిష్ఠగా పాటించాలి, ఖచ్చితంగా పూజించకూడదు అని అంటారు. కానీ వాళ్ళల్లో కూడా లిబరలైజేషన్ రావాలి. రాకపోతే అది అందువల్లనే ఆ మతం పైన కొంచెం ఒక ముద్ర ఎందుకు పడుతుంది, టెర్రరిస్ట్ అనే ఏమంటాము, ఎక్స్ట్రీమిస్ట్ అనే ముద్ర ఎందుకు పడుతుందని అంటే దీనివల్లనే పడుతుంది. అంటే తీవ్రమైన భావజాలం ఉండటం వల్ల, కాలంతో పాటు మారకపోవడం వల్ల. ఎంత యుగాలు గడిచినా, సంవత్సరాలు శతాబ్దాలు గడిచినా ఇంకా అదే అప్పుడెప్పుడో 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం వచ్చిన అవే పాటించాలంటాం వల్ల. ఇప్పుడు అనేవి పాటించకపోతే ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ మొబైల్ ఫోన్ వాడకూడదు కదా మరి ఆ లెక్క ప్రకారము. మీ మసీదులో లైట్లు పెట్టుకోకూడదు కదా, కాగడాలు వెలిగించుకోవాలి కదా. ఇవన్నీ మనం అప్డేట్ అవుతున్నాము జీవితంలో. అట్ ది సేమ్ టైం రిలీజియస్గా మాత్రం అదే వాడాలి. ఎట్లా? మూలాలు మాత్రం బలంగా ఉండాలి, కానీ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని వాటిని అంత ఖండించకూడదు, వ్యతిరేకించకూడదు అంటారు. ఎనీ రిలీజియన్. ఇప్పుడు అదే చెప్పేది, మనము ఏ కాలంలో ఒక రిలీజియన్ ఏర్పడిందనే బట్టి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది కాలంతో పాటు మారాల్సిందే. మారకపోతే ఆ మతం రిజిడ్ అయిపోతుంది, ఆ మతం పట్ల వ్యతిరేకత అనేది పెరుగుతుంది. రైట్. బట్ ఫరియా అబ్దుల్లా ఎనీవే కోలుకున్నారు, వారితో నేను మాట్లాడాను స్వయంగా. తప్పకుండా ఇది నా వ్యక్తిగత విషయం, మా కుటుంబ విషయం కాబట్టి నేను ఇంకా తనతో నేను కొద్దిగా సద్దుమణిగాను అని చెప్పి తన ఉద్వేగాన్ని సమాధాన పరుచుకుందంటూ చెప్పారు. సో వి విష్ హర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశేష్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. నమస్కారం.